గడువు దగ్గర పడుతుంది. ఎన్నికల తేదీ ముంచుకొస్తోంది. పార్టీలన్నీ హోరాహోరీగా క్యాంపెయిన్ చేస్తున్నాయి. పురపోర్లో సరికొత్త జిమ్మిక్స్ ప్లే చేస్తున్నాయి పార్టీలు. ప్రత్యర్థుల ఇలాకపై ప్రత్యేక దృష్టి పెట్టి ఒకరిపై మరొకరు పైచేయి సాధించే ప్లాన్ చేస్తున్నారు నేతలు. గులాబీ బాస్ కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీలపై కాంగ్రెస్, బీజేపీ సీరియస్ ఫోకస్ పెడితే సీఎం మంత్రుల సొంత సెగ్మెంట్లలో సత్తా చాటేందుకు కారు పార్టీ స్ట్రాటజీస్ ప్లే చేస్తోందట. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీల ఎత్తుకు పై ఎత్తులు. కేసీఆర్, కేటీఆర్ ఇలాకాపై కాంగ్రెస్, బీజేపీ ఫోకస్. సీఎం మంత్రుల నియోజకవర్గాల్లో కారు పార్టీ స్ట్రాటజీస్. రాజకీయ ప్రత్యర్థులకు ఝలకిచ్చేందుకు పోటాపోటీ ప్లాన్స్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల రాజకీయం అంతకంతకు వేడెక్కుతోంది. అధికార కాంగ్రెస్, విపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పురపోరును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ప్రచార పర్వంలో అన్ని పార్టీల నుంచి కీలక నేతలు బిజీ అయిపోయారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థుల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తున్నారట అధికార విపక్ష నేతలు. మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇలాకా గజ్వేల్తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న సిరిసిల్లపై కాంగ్రెస్, బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టాయట. కేసీఆర్ నియోజకవర్గ పరిధిలో గజ్వేల్, తూప్రాన్, కేటీఆర్ నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి. గజ్వేల్, తూప్రాన్లో పట్టు జారకుండా బీఆర్ఎస్ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు ఈ మున్సిపాలిటీలకు స్పెషల్ ఇన్ఛార్జిగా ఉండగా ఈ రెండు మున్సిపాలిటీలకు 2 సీనియర్ లీడర్లను ఇన్ఛార్జీలుగా నియమించింది అధిష్టానం. కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో 2 మున్సిపాలిటీలను గెలుచుకుని బీఆర్ఎస్ ను డైలమాలో పడేయాలని అధికార కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందట. ఎలాగైనా గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగరాల్సిందేనని ఇన్ఛార్జ్ మంత్రులకు, స్థానిక నేతలకు ఆ పార్టీ పెద్దల నుంచి డైరెక్షన్స్ వెళ్లాయట. అయితే కాంగ్రెస్ ఎత్తులకు మాజీ మంత్రి హరీష్ రావు పై ఎత్తులు వేస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో గజ్వేల్, తూప్రాన్ మున్సిపాలిటీస్ లో గులాబీ పార్టీదే విజయమంటూ అన్నీ తానే పనిచేస్తున్నారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన హరీష్ ప్రతిరోజు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారట. ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సొంత సెగ్మెంట్లో సిరిసిల్ల మున్సిపాలిటీపై అధికార కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ సిరిసిల్ల మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగరవేసేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. సిరిసిల్లలో కాంగ్రెస్ ప్రభావం తక్కువేయినా ప్రధాన పోరు బీఆర్ఎస్, బీజేపీ మధ్య జరగవచ్చంటున్నారు. పార్టీ సీనియర్ నాయకురాలు తుల ఉమను ఇన్ఛార్జిగా పెట్టి కేటీఆర్ అంతా తానే నడిపిస్తున్నారు. టికెట్ల కేటాయింపు నుంచి నామినేషన్స్ వరకు అన్నింటినీ స్వయంగా కేటీఆర్ పర్యవేక్షించారు. సిరిసిల్ల మున్సిపాలిటీని ఎలాగైనా గెలుచుకుంటామని బీఆర్ఎస్ ధీమాగా ఉంటే కాంగ్రెస్, బీజేపీ సై అంటే సై అంటుండడంతో ఉత్కంఠ రేపుతోంది. కాంగ్రెస్, బీజేపీలు కారు పార్టీ ముఖ్య నేతల సెగ్మెంట్లపై దృష్టి పెడితే బీఆర్ఎస్ సీఎం మంత్రుల నియోజకవర్గాలపై స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టిందట. మంత్రులు, వారు ఇన్ఛార్జీలుగా ఉన్న మున్సిపాలిటీలు సీఎం ప్రత్యేక చొరవ తీసుకుని ప్రచారం చేస్తున్న పురపాలక సంఘాల్లో గెలిచి కాంగ్రెస్ కు షాక్ ఇవ్వాలనేది బీఆర్ఎస్ స్ట్రాటజీగా తెలుస్తోంది. అయితే ప్రచార బాధ్యతలన్నీ లోకల్ లీడర్లకు, మాజీ మంత్రులకు అప్పగించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఢీకొట్టేందుకు తమ నేతలు సరిపోతారంటూ సవాల్ చేస్తోంది. సేమ్ టైం అటు జాగృతి అధ్యక్షురాలు కవిత అనుచరులు పోటీ చేస్తున్న మున్సిపాలిటీస్ పై కూడా బీఆర్ఎస్ నజర్ పెట్టిందట. ఆమెకు ఏమాత్రం పట్టు లేదని ఈ ఎన్నికల్లోనే ప్రూవ్ చేయాలని, ఓట్లు చీలకుండా తమ ఓట్లు జాగృతికి వెళ్లకుండా జాగ్రత్త పడుతోందట కారు పార్టీ. కవిత కూడా ఇదే మాట చెబుతున్నారు. జాగృతి పోటీ చేస్తున్న చోటనే హరీష్ రావు తిరుగుతున్నారని ఆరోపిస్తున్నారామె. ఇలా ఎత్తుకు పై ఎత్తు పాలిటిక్స్ తో మున్సిపల్ ఎన్నికల పోరు రసవత్తరంగా మారింది. ఈ పొలిటికల్ గేమ్ లో ఎవరు పై చేయి సాధిస్తారో వేచి చూడాలి మరి.